సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందండి? చాలా చెత్తగా ఉంది మేడం. ఎందుకు మీకు చెత్తగా అనిపిస్తుంది? ఆయన ఎవరైనా సీఎం రాష్ట్రం పరిపాలించే ముఖ్యమంత్రి అంటే అన్నం పెట్టేటోడు కావాలి, కానీ పుట్టగొట్టేటోడు వచ్చిండు. అంటే ఇప్పుడు మీ ఆటోలకు కూడా చూసుకున్నట్టయితే నెలకి 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్తుండు కదా, మరి ఇస్తుండేమన్నా? ఇప్పుడు సంవత్సరం అయింది, వచ్చే 3వ తారీఖు సంవత్సరం. ఇంకెక్కడ ఉంది? ఒక మాట లేదు, ఒక మాట లేదు, ఇది లేదు. మాటలకి ముచ్చటలకి రేవంత్ రెడ్డి సీఎం. మాటలు తప్ప అది చేతుల్లో లేదు. ఆ కేసీఆర్ ని తిట్టడం, వాళ్ళ కుటుంబాన్ని తిట్టడం తప్ప. ఓకే, అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఒక సిస్టమ్ వచ్చింది కదా మనకి, చూసుకుంటే ఏంటి అట్లా తిట్టే వాళ్ళని, పోస్టులు పెట్టే వాళ్ళని అరెస్ట్ చేపిస్తున్నారు. అదే సిస్టమ్ తెలంగాణలో వస్తుందా? వస్తే ఎట్లుంటది? ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టినంటే ఒక పద్ధతి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాంటి మనిషి ప్రతి ఒక్కరు నవ్వుతూ మాట్లాడాలి. మాట అంటే తిట్టడం తప్ప ఏం లేదు. ఆంధ్రాలో పరిపాలన ఉంది. పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తున్నారు? ప్రతి ఒక్క సమస్య ఇంటికి పోయి ప్రతి ఒక్క మనిషి పోతున్న ఆయన సమస్య తీరుస్తుంది. అది మంచి కానీ చెడు దాని సలహా సొల్యూషన్ తీసుకుని అది చేస్తున్న పని. ఇప్పుడు ఆంధ్రాలో కూడా పెడతా అన్నారు కదా ఉచిత బస్సు, మరి అప్పుడు కూడా ఇంకా పరిస్థితి అక్కడ పెట్టట్లే. బస్సు పెడితే ఒక స్కూల్ పిల్లలకి, వృద్ధులకి తప్ప అందరికి ఫ్రీ పెట్టదు అక్కడ. అయితే మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసారు కదా, ఇద్దరిలో ఎవరిది బెస్ట్ అనిపిస్తుంది? కేసీఆర్ పరిపాలన బాగుంది. కేసీఆర్ పరిపాలన బాగుంది. ప్రతి ఒక్కళ్ళు తిన్నారు. ఇలా ఒక రైతు చనిపోతే ఒక వారం 10 రోజులు 5 లక్షల రూపాయలు రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది. రైతు బంధు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సార్లు పడాల్సిన పంటలు రాలేదు. యాదగిరి గుట్ట మీద ఒట్టు, నరసింహస్వామి మీద ఒట్టు అన్నాడు రైతు మాఫీ. ఆగస్టు 15 అది లేదు, సావలేదు. పట్టా బుక్కే లేదు. ఇంతకుముందు 2 పానీ మీద లోన్లు ఇచ్చాయి, ఆ పానీల మీద లోన్లు కూడా లేవు ఇప్పుడు.